కేవలం ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే తన ప్రాణశక్తిని బదిలీ చేయడం కానీ ఇతరుల జబ్బుల్ని తన శరీరంలోకి రప్పించుకోవడం కానీ చేయగలడు. మామూలు మనిషి రోగ నివారణ చేసే ఈ యోగ పద్ధతిని అవలంబించలేడు. అతను అలా చేయడం ఆశించదగినది కూడా కాదు. ఎందుకంటే అనారోగ్యమైన శరీర సాధనం గాఢమైన ధ్యానానికి అవరోధం. మానవుడు తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడం అతని ధర్మంగా పవిత్ర గ్రంథాలు ఘోషిస్తున్నాయి. లేకపోతే అతని మనసు ఏకాగ్రతలో కుదురుగా నిలబడలేదు. అయితే అత్యంత దృఢమైన మనసు మాత్రం శరీర బాధలన్నిటినీ అధిగమించి ఆత్మ సాక్షాత్కారం సిద్ధింపజేసుకోగలదు. అనేక మంది సాధువులు అనారోగ్యాన్ని ఖాతరు చేయకుండా దైవాన్వేషణలో విజయం పొందారు. సెయింట్ ఫ్రాన్సిస్ తాను జబ్బులతో తీవ్రంగా బాధపడుతూ ఉండి కూడా ఇతరులకు నయం చేశాడు. అంతేకాదు చనిపోయిన వాళ్ళను కూడా బతికించాడు. భారతీయ సాధువుల్లో ఒక ఆయనకు తొలినాళ్లలో ఒంట్లో సగభాగం వరకు పుండ్లతో నిండిపోయి ఉండేది. ఆయనకు మధుమేహ వ్యాధి ఎంత తీవ్రంగా ఉండేదంటే పట్టుమని 10 నిమిషాల పాటు నిలకడగా ఒకచోట కూర్చోలేకపోయేవాడు. కానీ ఆయన ఆధ్యాత్మిక ఆకాంక్ష చాలా దుర్భరమైనది. ప్రభు, నా శిథిలాలయంలోకి వస్తావా నువ్వు అంటూ ప్రార్థించేవాడు. అనంతమైన సంకల్ప శక్తితో ఆ సాధువు క్రమక్రమంగా రోజుకు 18 గంటల పాటు పద్మాసనంలో కూర్చొని సమాధిలో తన్మయుడై ఉండే స్థితికి వచ్చాడు. 3 ఏళ్ళు గడిచేసరికి ఆ అనంత జ్యోతి నాలో మహోజ్వలంగా ప్రకాశించడం గమనించాను. ఆ తేజస్సుకు ఆనందిస్తూ మైమరిచిపోయాను. దైవకృప వలనే నా శరీరం సంపూర్ణ ఆరోగ్యం పొందిందని తరువాత చెప్పడం జరిగింది. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ చక్రవర్తికి సంబంధించి చరిత్ర ప్రసిద్ధమైన రోగ నివారణ సంఘటన ఒకటి ఉంది. ఆయన కొడుకు హుమయూన్ తీవ్రంగా జబ్బుపడ్డాడు. ఆ జబ్బు తనకు వచ్చి తన కొడుకు బతికి బయటపడ్డాలన్న దృఢ నిశ్చయంతో సంతప్త హృదయుడై ప్రార్థించాడా తండ్రి. హుమయూన్ కోలుకున్నాడు. బాబర్ వెంటనే జబ్బుపడ్డాడు. తన కొడుకు వచ్చిన జబ్బుతోనే ఆయన చనిపోయాడు. మహాపురుషులు బలమైన శరీరం, ఆరోగ్యంతో ఉంటారని చాలామంది నమ్మకం. ఈ ఊహ నిరాధారమైనది. జీవితకాలమంతా చెక్కు చెదరకుండా ఉన్న ఆరోగ్యం ఆంతరిక జాగృతిని సూచిస్తుందనడానికి ఎలా వీలులేదో, అలాగే రోగిష్టి శరీరం ఉన్నంత మాత్రాన ఒక సద్గురువుకు దివ్యశక్తులు లేవని చెప్పడానికి కూడా వీలులేదు.